డియర్ స్టూడెంట్స్, టెట్ అయిన డిఎస్సి అభ్యర్థులు మరి టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. మరి ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు గ్రామర్ కొరకు, తెలుగు గ్రామర్ టిప్స్ కొరకు ఈ ఛానల్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులో చాలామంది చేసే ఒక్క చిన్న తప్పు మీకు తెలుసా? అదేమిటో ఇప్పుడు చూద్దాం. వస్తున్నాను వస్తున్నా, వస్తున్నాను వస్తున్నా, ఈ రెండు ఒకేలా అనిపిస్తాయి. కానీ సరైనది ఏది? మీరు ఏది సరైనది అని అనుకుంటున్నారు? మీరు ఏది సరైనది అని అనుకుంటున్నారు? సరైన రూపము వస్తున్నాను. సరైన రూపం ఏమిటి? వస్తున్నాను. వస్తున్నా అనేది మాట్లాడే భాష, దాన్ని స్లాంగ్ మాత్రమే. అంటే సరైన రూపం ఏమిటి? వస్తున్నాను అనేది సరైన రూపం. వస్తున్నా అనేది మాట్లాడే భాష మాత్రమే. మరి ఎగ్జామ్లో రైటింగ్లో ఎప్పుడు పూర్తి రూపమే వాడాలి. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు, మనం రైటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు పూర్తి రూపమే. రూపం అంటే ఏంటిది? వస్తున్నాను అనేది మాత్రమే వాడాలి. ఎగ్జామ్ రైటింగ్లో ఎప్పుడు పూర్తి రూపమే వాడాలి. అలా వాడినచో మరి రైటింగ్లో అయితే తప్పకుండా మార్కులు తెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఆప్షనల్స్ అయితే తెలుగు గ్రామర్లో మరి ఆప్షనల్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి క్రియలు, సమాపక క్రియలు, అసమాపక క్రియలు అని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో తెలుసుకొని సరైన సమాధానాన్ని అయితే గుర్తించగలుగుతారు. మరి వస్తున్నాను వస్తున్నా రెండు ఒకేలా అనిపిస్తాయి కాబట్టి ఏది సరైనది అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి సరైన రూపం అనేది వస్తున్నాను అనేది సరైన రూపము. ఇంకా ఇలాంటి తెలుగు గ్రామర్ టిప్స్ కొరకు మరి ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని తెలుగు గ్రామర్ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.